నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. దాని నిమిత్తం మనం వెళ్దాం రండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం చదువుదాం. మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. మొదటి నుంచి 6 వచనాలు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు చదువుకుంటే, ఈకొనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్లు రువ్వి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకుని లుకాయునిలోని పట్టణములకు లొస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ కొనయాలో జరిగిన కార్యములను బట్టి మనం ఇక్కడ కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఈ కొనయాలో జరిగిన కార్యాలు చదువుకుంటున్నప్పుడు, వాటిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మన లోపల ఓర్పు, విశ్వాసము, అని మీదుండు ప్రేమ, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ లోకి వెళ్ళాలి. అంటే అవన్నీ ఒక 11వ మెట్టు దగ్గర ఆగాయి అనుకోండి, అవి చల్లారిపోకూడదు, కానీ నెక్స్ట్ మెట్టుకే ఎక్కాలి. అలా విశ్వాసము, నిరీక్షణ ఇవన్నీ కూడా అధికమవునట్లుగా ఈ భాగాన్ని చూద్దాం. ఏం జరిగిందట? వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారట. ఎవరండి యూదుల సమాజ మందిరంలోనికి ప్రవేశించింది? ఎవరు? పౌలు బర్నబాలే కదా ఇక్కడ బయలుదేరారు. చెప్దాం, పౌలు బర్నబా. సో పౌలు బర్నబా వాళ్ళు యూదుల సమాజ మందిరంలోకి ప్రవేశించారట. అంతేకాదు, తేటగా బోధించారట. సమాజ మందిరంలోనికి వెళ్ళి తేటగా బోధించారట. సువార్తను తీసుకుని వెళ్ళడానికి అప్పగింపబడిన సమయం, ఆ పరిస్థితులు ఏం బాలేవు. చూడండి, అనేకులకు బోధించడానికి వీరు వెనుక తీయలేదు. ఏ స్వార్థము లేదు, ఏ ఆశ లేదు, కేవలం దేవుని రాజ్యం అనే ఆలోచన తప్ప ఇక ఏది లేదు. యూదులను, గ్రీసు దేశస్థులను విశ్వసించి యూదులే అయినప్పటికీ కూడా సువార్త లేకుండా వాళ్ళు ఏం విశ్వాసం మీద నిలబడతారు?
బోధ కరెక్ట్ గా దొరికితే ఆ రోజు యూదులు గ్రీస్ దేశస్థులు విశ్వసించారో ఆలోచన చేద్దాం. ఈరోజు అటువంటి బోధ దొరకాలి అని సంఘముల గురించి ప్రార్థించేద్దాం. ప్రభువా, వారు సమాజ మందిరాల్లో ప్రవేశించి బోధించారట. వారు ఒక పాత్రగా వెళ్ళారు, కానీ చెప్పింది, చూసుకుంది, బోధించింది ఎవరండి? అక్షరాల ఎవరండి? పరిశుద్ధాత్ముడు కాదా? ఒక వెస్సల్ గా వీళ్ళు వెళ్ళగలిగితే చాలు, పరిశుద్ధాత్ముడు తన క్రియను చేసుకుంటారు. ఎక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంటారో అక్కడంతా కూడా విజయమే. ఈరోజు అదే ప్రార్థన చేద్దాం. అయా, సంఘంలన్నిట్లో కూడా ఆ రోజు తేటగా ఎలా బోధ దొరికిందో అలా ఈ రోజు దొరకాలి ప్రభువా. అనేకులు యూదులు గ్రీసు దేశస్థులు ఎలా అయితే విశ్వాసంలోకి వచ్చారో ఈ రోజు కూడా అటువంటి కార్యాలు జరగాలని ప్రార్థన చేద్దాం. పాయింట్స్ తీసుకునేటప్పుడు ఈ పాయింట్ కూడా చేద్దాం. చూడండి 2వ వచనం. అయితే అవిధేయులైన యూదులు, ఇక్కడ 2 రకాల యూదుల్ని చూస్తున్నాం. ఒకళ్ళేమో విశ్వసించిన యూదులు, ఇంకొకరేమో విశ్వాసానికి ఆపోజిట్ అవిశ్వాసమే అయినా వీరు మొదట్లో నుంచి కూడా అవిధేయతతో ఉన్నారు. అంటే అవిశ్వాసులు అని చెప్పడానికి కూడా అర్హత లేదు, కానీ ఇంకా మైనస్ వాల్యూస్ లో ఉన్నారు వీళ్ళు. అవిధేయత చెప్తాం ఏంటి? అవిధేయత. అవిధేయతతో కొంతమంది యూదులు చేస్తున్న పని అన్యజనులను పురికొల్పి వారి మనస్సుల్లో సహోదరుల మీద పగ పుట్టించిరి. కలహ ప్రియులుగాను పగ పుట్టిస్తున్న వారుగాను ఉన్నారా? వారిని గుర్తుపట్టు. ఎందుకు ఇలా చేస్తున్నారు అనక్కు. వారు ఖచ్చితంగా అవిధేయులైన యూదులు. అరే, ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది వస్తారు అనే వాక్యం ఇంకా నిలిచి ఉంటుండగానే ఒక్కొక్కరు చూడండి ఎలా తయారవుతున్నారో. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా, స్తోత్రమయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభా యేసురాజా. ఆనాడు నా తండ్రి ప్రభా ఈకొనియాలో నా తండ్రి జరిగిన నా తండ్రి యూజుల సమాజ మందిరంలో నా తండ్రి ఎప్పుడైతే బర్నబా పౌలు ప్రవేశించి ఉన్నారో వారు నా తండ్రి ప్రభా తేటగా నా తండ్రి ప్రభా
నా తండ్రి బోధించినట్లు మేము చూస్తున్నామయ్యా. అంతేకాదు ప్రభువా, అనేకులు యూదులు, క్రీస్తు దేశస్థులు వారు చెప్పిన బోధను బట్టి వారు విశ్వసించినట్లు మేము గ్రహించుచున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, నేడు నా తండ్రి ప్రభువా యేసయ్యా, నా తండ్రి ప్రభువా, సార్వత్రిక సంఘంలో కూడా అటువంటి తేట అయిన స్వచ్ఛమైన నా తండ్రి బోధ నా తండ్రి జరగాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. అవునయ్యా, ఎక్కడైతే పరిశుద్ధ ఆత్మ పనిచేస్తుందో అక్కడ విజయమే ఉంటుందని మేము గ్రహిస్తున్నాం తండ్రి ప్రభువా. తండ్రి యేసయ్యా, నా తండ్రి ప్రతి సంఘంలో కూడా నా తండ్రి పరిశుద్ధాత్మదేవ మీరే ఆవరించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. ప్రతి సంఘంలో ప్రతి బిడ్డ నా తండ్రి ప్రభువా యేసయ్యా తేట అయిన సువార్తను వినువారుగా ఉండటానికి కృప చూపించండి. మా దైవజనులందరూ కూడా నా తండ్రి ప్రభువా యేసయ్యా మీ సన్నిధిలో కనిపెట్టుకునే వారంగా ఉంటూ నా తండ్రి ప్రభువా ఆ స్వచ్ఛమైన తేట బోధను నా తండ్రి ప్రభువా యేసరాజా నా తండ్రి ప్రకటించడానికి కృప చూపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, నా తండ్రి ఎక్కడైతే ఆ స్వచ్ఛమైన నా తండ్రి ప్రభువా యేసయ్యా సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ నా తండ్రి ప్రభువా అనేక మంది విశ్వాసులు, యూదులు, గ్రీస దేశస్థులు విశ్వసిస్తారో అలాగే నా తండ్రి ప్రభువా నేడు నా తండ్రి ప్రభువా అనేక మంది నా తండ్రి ప్రభువా యేసురాజా లేపబడటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. ఎక్కడైతే నా తండ్రి ప్రభువా యేసయ్య మీ తేట అయిన బోధ ప్రకటింపబడుతుందో తండ్రి ప్రభువా అక్కడ అబద్ధికులు కూడా లేచువారుగా ఉంటారు అని నా తండ్రి ప్రభువా మేము గ్రహిస్తున్నాం ప్రభువా. కాబట్టి నా తండ్రి ప్రభువా మేమందరూ కూడా ఆ స్వచ్ఛమైన తేట అయిన బోధను గ్రహించువారుగా ఉండటానికి కృప చూపించండి. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది ఒత్తురు అని నా తండ్రి వాక్యం సెలవిస్తుండగా నా తండ్రి ప్రభువా యేసు రాజా మీరే నా తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఒక యూదుడిగా తయారు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ఆ తేటైన బోధను, సత్యమైన బోధను నా తండ్రి ప్రభువా మా దైవజనులు నా తండ్రి యేసయ్య బోధించడానికి సహాయం దయచేయమని ప్రతి దైవ సేవకుడిని నా తండ్రి ప్రభువా మీరే ఆకర్షించమని, మీరే బలపరచమని, ఆ సత్యమైన నా తండ్రి మాటలు నా తండ్రి ప్రభువా ఆ బిడ్డలు రిలీజ్ చేయటానికి సహాయం దయచేయమని అనేక మంది విశ్వాసులను నా తండ్రి ప్రభువా యేసయ్య సంపాదించుకోవటానికి కృప చూపించబడి బలపరచబడి యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అవిధేయులైన యూదులు ఎలా పనిచేస్తున్నారు. అన్యజనులను పురికొల్పట వారి మనసుల్లో సహోదరుల మీద పగ పుట్టించే పనిలో ఉన్నారట. అసలు ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తారు అని చెప్పి వాగ్దానం నిలిచి ఉంటే వీరేం చేస్తున్నారు? అవిధేయులైన యూదులు ఎంత మందిని మరి సంఘంలో నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నారో తెలియదు, కానీ వీరు చాలా శ్రేష్టమైన పనిలో ఉన్నారు. అవిధేయతతో నిండుకోవడమే కాకుండా సహోదరుల మీద పగ పుట్టిస్తున్నారట. ఒక్కసారి ఈ లెవెల్ ఆలోచిద్దాం. నాయకులైన వారికి వ్యతిరేకంగా తిరగడమే దేవుని చిత్తమా? చెప్పండి. ఖచ్చితంగా కాదు. మోసపోవడానికి రెడీగా ఉంటారు గాని దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎందుకు రెడీగా ఉండం? అసలు మన ఆత్మల గురించి లెక్క అప్పచెప్పవలసిన వారిగా పనిచేస్తున్నా, కష్టపడుతూ ఉన్న నాయకులైన వారికి
పూర్ణ విధేయతతో ఉండాలి. కానీ ప్రస్తుతం లోకంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. ఎవరి దగ్గర మోసపోతారో వారి దగ్గర పూర్ణ విధేయతతో ఉంటారు. కానీ ఎవరు సత్యవాక్యం కలిగి ఉంటారో వారి దగ్గర పూర్తి అవిధేయతతో నడుచుకుంటారు. ఈ అవిధేయులైన యూదులు అని పిలువబడుతున్న లేదా అటువంటి బిరుదు కలిగిన వారుకున్న మనస్తత్వం, వారు అవిధేయత చూపించడమే కాదు, అనేకులకు అవిధేయతను వ్యాపింపజేస్తారు. ఇదొక అంటురోగం. చెప్పండి, ఇదొక అంటురోగం. ఇది అడ్వాన్స్ అవుతున్న అంటురోగం. కరోనా కాలంలో చూడండి, అది కరోనా క్రిమి ఫార్మ్స్ ని పెంచుకుంటూ మార్చుకుంటూ వెళ్ళేదట. అలా వీరిలో ఉన్నది అవిధేయతే గాని వీళ్ళ నుంచి వ్యాపించేసరికి అది పగగా మారిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? వీరి లోపల ఉన్నప్పుడు అదేంటి? అవిధేయత. చెప్దాం, అవిధేయత అని. అవిధేయత అది కమ్యూనికబుల్ డిసీజ్ లాగా పక్కన వారికి వ్యాపించేసరికి అది పగగా ఫామ్ మార్చుకుంటుంది. ఇదంతా దౌర్భాగ్య స్థితి. విశ్వాసంలోనికి వెళ్ళొచ్చుగా, విధేయతలోనికి మార్చుకోవచ్చుగా. అలా మార్చుకోదు. ఇది ఫామ్ మార్చుకుంటూ ఒకరికి వ్యాపిస్తుందండి. ఏ ఫామ్ లోకి మారుతుంది? పగ అనే ఫామ్ లోకి అని చెప్పండి. వీరి లోపల ఉన్నది అవిధేయత అని వారు కనీసం గుర్తుపట్టలేరు తెలుసా? ఎందుకంటే యూదులే కదా. వారు కూడా చెప్పారండి, వారు కూడా అన్నారండి, వారు కూడా నమ్మలేదండి. ఈ పగతో నిండుకొని కొట్టుకుని పోయిన వారు ఎంతమందో. విశ్వాసంలోకున్న బ్యూటీ ఏంటో తెలుసా? విశ్వాసము ఒక పెద్ద బండ లాంటిది. చెప్పండి, విశ్వాసం ఎటువంటిది? ఒక పెద్ద బండ లాంటిది. అది పరలోకానికి భూలోకానికి మధ్యలో ఒక పెద్ద ఆకాశం అంత బండ గనక ఉంటే, ఎవరు విశ్వాసంతో దాన్ని అప్రోచ్ అవుతారో వారికి మాత్రమే వారు దూరనంత కలిగిన డోర్ ఓపెన్ అవుతుంది. విశ్వాసంతోనే వారు ఒక చేప పిల్ల గనక నీళ్ళల్లో ప్రయాణం చేసినట్టు ఈ బండ గుండా, ఈ బండలో నుంచి ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు వెళ్ళగలరు. కానీ ఈ అవిశ్వాసం, అవిధేయత ఎటువంటివంటే, ఈ బండ క్లోజ్, ఈ బండ ఓపెన్ అవ్వదు. మీరు ఎంత ఫోర్స్ తో వస్తారో అంత ఫోర్స్ తో కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ముక్కు పగులుతుంది, మూతి పగులుతుంది. ఏమండి, చిన్న బండ, చిన్న రాయితో ఇలా గట్టిగా వెళ్ళి కొట్టుకుంటేనే ముక్కు మూతి పగులుతాయా లేదా? అటువంటిది ఈ విశ్వాసం అనే ఈ బండ ఎవరు తెలుసా? యేసయ్య. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసయ్య. ఆకాశమునకు భూమినికి మధ్యలో ఒక పెద్ద బండ ఊహించుకోండి, అప్పుడు అర్థమవుతుంది. యేసయ్య అండి. యేసయ్య అలా ద్వారబంధంగా ఉన్నారు. ఎవరు విశ్వాసముతో ఆయన యొద్దకు చేరతారో, ఆ బండ యొద్దకు చేరతారో వారికి చిన్నగా వారి పట్టగలిగినంత మాత్రమే డోర్ ఓపెన్ అవుతుంది. ఇరుకైన మార్గం అని చెప్తామే, అలా చిన్న ఓపెనింగ్ ఉంటది. మీరు వెళ్ళిన వాళ్ళు చుట్టూ చూసుకుంటూ వెళ్ళలేరు, ఆయన వైపు మాత్రమే చూస్తూ వెళ్ళగలరు. గమ్యం చేరాక అర్థమవుతుంది, దాన్ని కొనసాగించి ముగించిన వాడిలోనికే నేను వచ్చాను అని. అందుకే క్రీస్తులోనికి మనం బాప్తిసం తీసుకుంటున్నాం. ఆమేన్.
ఆమేన్. ఇలా ఉంటుండగా నీ ప్రయాణంలో ముందుకు వెళ్ళిపో. అవిశ్వాసులైన వారు, అవిధేయులైన వారు పగ పుట్టించి అనేకులను తీసుకొని వస్తారు. వారితో పాటు వీళ్ళకి కూడా కాళ్ళు చేతులు ఇరుగుతాయి. మీకు అందరికీ ఆ బండ కనిపిస్తుందా? కనిపిస్తే కనిపించిందని చెప్పండి, కనిపించకపోతే కనపడలేదని చెప్పండి. కనిపిస్తుంది. ఆమెన్. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం దయచేసి. పేతురు రాసిన 2వ పత్రిక 7-8. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమును కవితవేలే త్రొక్కిట్టుచున్నారు, దానికే వారు నియమింపబడేది. చూసారా, విశ్వసించు వారికైతే ఆయన అమూల్యమైన వాడు. ఆ అమూల్యమైన దేవుడు, నేనే మార్గం అని చెప్పిన దేవుడు ఆ చిన్న మార్గం ఓపెన్ చేస్తారు. మీరు విశ్వాసంతో మాత్రమే గమ్యం చేరగలరు. ఆమేన్. ఎలా అయితే ఒక చిన్న దోణి ఎక్కి ఈ దరి నుండి ఆ దరి వరకు అద్దరికి యేసుతో కలిసి వెళ్ళారో, అలా ఈ బండలో నుంచి ప్రయాణం అటుపక్కకి సాధ్యం. అలా కాకుండా ఎవరైతే వాక్యమునకు అవిధేయత చూపిస్తున్నారో, అవిశ్వాసులుగా ఉన్నారో, వారి పరిస్థితి చూడండి. ఏమున్నది అక్కడ? మనకైతే విశ్వసించుచున్న వారికైతే ఆయన అమూల్యమైన రాయి, చిన్న మార్గం ఓపెన్ అవుతుంది. కానీ విశ్వసింపని వారికైతే ఆయనే అడ్డు రాయి అడ్డు బండ. చెప్పాలి, విశ్వసింపని వారికి అడ్డురాయి అడ్డు బండ. ఏ రాయి అయితే ఎంతండి, ఏం రాలుతాయి? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అడ్డు బండయ్య ఆయనే ఉంటారట. ఇలా ఎంత ఫోర్స్ తో వచ్చి ఢీ కొట్టుకుంటారో ఎవరికి నష్టం? బండకా? అది భుజంతో నెట్టితే భుజం పని అవుట్, కాలుతో నెట్టితే కాలు పని అవుట్, ముక్కుతో మాట్లాడితే ముక్కు పని అవుట్, నోటితో మాట్లాడితే పళ్ళు పని అవుట్. అడ్డు బండగా అయిపోతారు ఆయనే. కట్టువారు వాక్యమునకు విధేయులై ఉంటే కట్టబడతారు. అవిధేయులైతే తొట్టిల్లు ఉంటారట. తొట్టిల్లు పోవడం అంటే ఏంటండి? పడిపోవడం కాదా? బండం తగిలి మామూలుగా సాఫ్ట్ గా పడతారండి, స్పాంజ్కి తగిలి పడినట్టు ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. దానికే వారు నియమింపబడ్డారట. ఎంత దారుణం కదా. సో 2 రకముల యూదులు ఆలోచించండి. విధేయులైన యూదులు, అవిధేయులైన యూదులు, లేదా విశ్వసిస్తున్న యూదులు, అవిధేయతతో తొట్టిల్లిపోతున్న యూదులు. ఆ రోజే తేటగా బోధిస్తున్న బోధ ఎదుట మాత్రమే మీరు బయట పడతారు. బోధ తేటగా లేకపోతే మీరు బయట పడరండి. వింటున్నారా? బోధ తేటగా లేకపోతే
అందరూ ఒకలాగే ఉంటారు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా సమాజ మందిరంలోనికి వెళ్ళి తేటగా బోధిస్తున్న సమయం ఈ సపరేషన్ కూడా కనిపిస్తుంది. విధేయులైన వారు, అవిధేయులైన వారు. వాక్యమును ఎవరు అంగీకరించారో వారు విశ్వసించగలరు. ప్రయాణంలో ప్రారంభంలో ఆగిపోయేవారుగా ఉండరు గాని అంతం వరకు నిలిచి ఉండి, పౌలు గారు అంటారు చూడండి, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును కడముట్టించి తిని. ఎందులో? బండలో నుంచి. ఎవరైతే విశ్వాసంను కాపాడుకోలేని అనుభవంలో ఉంటారో, ఎవరైతే ముందుకు వెళ్ళలేని అనుభవాల్లో ఉంటారో, అడ్డు బండని తగిలినప్పుడు ఖచ్చితంగా తొట్టిల్లి పడినట్టుగా వారు తొట్టిల్లిపోతారు. ఇక్కడ దౌర్భాగ్య స్థితి ఏంటో తెలుసా? వారు తొట్టిల్లి పడ్డారనే విషయం అలాగే తెలియదు. కనీసం కింద పడిన వాడన్నా నేను ఎక్కడున్నానని చూసుకుంటే కింద పడి ఉంటాడు, ఎదురుగుండా బండ కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి అది కాదు. నేను కరెక్ట్ అనుకునే ఫీలింగ్ లో కింద పడి పాగతో కాళ్ళు చేతులు తొట్టిల్లి పడి అన్ని విరిగి ఉంటాయి. ఎందుకంటే మోసం ఏమైనా ఉందండి? చెప్పాలి. ఎందుకంటే మోసం ఏమైనా ఉందా? అంటే నేను కరెక్టే అనుకొని పగలో ప్రతీకారంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యమునకు అవిధేయులుగా మారిపోతారు. వారి అవిధేయత వీరి పగగా మారింది. చెప్పండి. వారి అవిధేయత వీరికి పగగా మారింది. వారి అవిధేయత వీరి పగగా మారింది. నేను అంటాను, యూదుల అవిధేయత అన్యజనుల్లోనికి వ్యాపించేసరికి పగగా రూపం మార్చుకుంది. ఇలా చెప్పొచ్చేమో, యూదుల అవిధేయత రూపాంతరం పొందిన అన్యజనుల పగ. ఇక్కడ పౌలు బర్నబాలు టెన్షన్ పడట్లా, అయ్యో ఎలా మరి అనుకోట్లా, మనుషుల్ని సంతోష పెట్టే పనిలో వారు లేరు. మూడవ చూడండి, కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు. హల్లెలూయా. అక్కడ అవిధేయత పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ధైర్యం పెరుగుతుంది. అక్కడ పగ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ధైర్యం పెరుగుతుంది. అదండి దేవుని చేత పంపబడిన వారి ధైర్యం. యుద్ధంలోకి వెళ్ళిన ఒక గుర్రమును చూడండి, యుద్ధ వాసన, ఆ రక్తపు వాసన వస్తున్న కొద్ది వెనక్కి వెళ్ళిపోద్దా? సకిలించుకుంటూ ముందుకెళ్తుందా? స్పీడ్ పెరుగుతుందా తగ్గిపోద్దా? హల్లెలూయా. అలా వారు ప్రభువుని ఆనుకొని, ప్రభువుని విడిచిపెట్టి కాదు, ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ బహుకాలం గడిపిరి. ఇంత శ్రేష్టమైన అనుభవం. ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఇదండి హైలైట్ పాయింట్. వారెంత ధైర్యంతో నింపబడ్డారో అంతగా ప్రభు కదిలేరు. ప్రభు ఎంతగా కదులుతున్నారో అంతగా వీరికి కూడా
పరస్పరంగా ధైర్యం పెరుగుతూ వచ్చింది. ఆమేన్. ఆమేన్. అంటువ్యాధి పెరిగే కొద్దీ మందులు కూడా పెరుగుతాయి లేదు. పెరుగుతుంది. అలా 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 అక్కడ విధేయత బాగా పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ధైర్యం పెరుగుతూ ఉంటది. ప్రభు సహకారుడై ఉంటారు. ప్రభువే వారికి తోడై ఉన్నారట. కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నారట. సూచక్రియలు అధికమవుతూ ఉన్నాయి, అద్భుతములు అధికమవుతూ ఉన్నాయి. ఆమేన్. 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 ఈ రోజు నీ చుట్టూ పగ పుట్టించు వారు అధికంగా ఉన్నారా? ఎటు చూసినా వారే ఉన్నారా? అయితే ఎక్కడ చూసినా దేవుడు సూచక్రియలు అద్భుతములు చేయడానికి అదే అనుకూల సమయం. ఆమేన్. 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 ప్రభువు సహకారుడుగా ఉండి ముందుకు సంఘములన్నిటినీ నడిపించును గాక. వాక్యమునకు అవిధేయతలతో ఉన్నవారు తొట్టిల్లి కూలుదురుగాక. అవిశ్వాసములో ముందుకి కొనసాగుతున్న వారు సూచక్రియలు మహత్కార్యములు అద్భుతములు చూసి మనసు మార్చుకుని దేవుని యందు విశ్వాసం ఉంచుటకు బయలుదేరుదురుగాక. ఆమేన్. పరిస్థితులన్నిటిలోని మార్పులు రావాలని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు సంఘముల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచన చేద్దాం. ఇదిగో ఎంతమంది సంఘములు సత్యవాక్యమును తేటగా బోధిస్తున్నారు. ఎంతమంది వాక్యమునకు విధేయత చూపిస్తున్నారు. ఎంతమంది గుంపులు కూడుకొని పగను రేపుకుంటున్నారు. అపవిత్రత మీద యుద్ధం చేయాలా, పరిశుద్ధత మీద యుద్ధం చేయాలా? దేనికి పురుకొల్పుకుంటున్నారు? ఈరోజు ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సంఘంలన్నిటి గురించి భారంతో ప్రార్థనలో ఏకీభవిద్దాం. అక్క హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.